అని పురస్కరించుకుని ఇచ్చినటువంటి టాపిక్ ఈ కామర్స్ మరియు డిజిటల్ వర్తకం సెకంలో వినియోగదారుల రక్షణ. మనం ఇప్పుడు చాలామంది పిల్లలు మరి మనందరికీ పెద్దవాళ్ళకన్నా కాస్త అనుమానం వస్తుందేమో, ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా కొనుక్కోవాలి, ఏ వస్తువులు కొనుక్కోవాలి అనే అంశాల మీద పెద్దవాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారేమో. కానీ చిన్న చిన్న పిల్లలు 9th and 10th క్లాస్ వాళ్ళు కూడా చకచక వాళ్ళు ఆన్లైన్లో వస్తువుల్ని కొనేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో కొన్నిసార్లు తెలియకుండా మోసపోవటం కూడా జరుగుతోంది. ఎక్కువ డబ్బులు కట్ అవ్వటం కానీ, లేదా కోరుకున్న వస్తువుని వీరు ఒకటి కోరుకుంటే వేరే వస్తువు రావడం కానీ, నాణ్యత తక్కువగా ఉన్నటువంటి నాసిరకం వస్తువులు రావడం కానీ, ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మరి దానికి సంబంధించిన అనేక విషయాల అవగాహనను ఈ సందర్భంగా ఈ సంవత్సరం మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఇప్పుడు స్కిట్ను ఒకటి ప్రదర్శించడానికి తిరుపతి జిల్లా పరిషత్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్స్ తిరుపతి నుంచి విచ్చేశారు. వారికి చిన్న నాటిక ద్వారా మనకి వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని ప్రదర్శిస్తారు. స్వాగతం తెలియజేసుకుందాం. అందరికీ శుభోదయం అండి. మేము తడ గర్ల్స్ హై స్కూల్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మరి ఈనాటి యుగంలో ఏ విధంగా వినియోగదారులు అనేది ఆన్లైన్లో మోసపోతున్నాడు అనేది ఒక చిన్న స్కిట్ ద్వారా మా పిల్లలు మీకు ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఏ విధంగా ఆన్లైన్ మోసానికి గురయ్యారు అనేది ఇప్పుడు మనం చూస్తాం. పిల్లలు ఏం చేస్తున్నారా? బాగా ఆడండి, నాలెడ్జ్ బాగా వస్తుంది. వెరీ గుడ్. సుసి కాఫీ తీసుకురా. వస్తున్నానండి. ఏంటి ఈరోజు చాలా స్పెషల్గా పెట్టావు? నేను ఎప్పుడు అట్టే చేస్తాను కదా అండి. సరే తీసుకో. ఏమండి, పండుగలు వస్తున్నాయి కదా, పిల్లల్ని తీసుకొచ్చి ఏమైనా కొనుక్కొని రావచ్చు కదా. అవును, మనం రోజు వెళ్ళే బట్టల అంగడికి, జనరల్ స్టోర్స్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నా. ఏంటి మీరు పండుగ రోజు కూడా పాత షాపులకే వెళ్దామంటున్నారు? మన ఊర్లోనే కొత్త బొమ్మాయి మార్ట్ వచ్చింది కదా. అవునండి, ఆఫర్స్ కూడా ఉన్నాయి అంట. సరే బయలుదేరండి, వెళ్దాం. నువ్వు ఉండక్క, ఎప్పుడు బొంబాయి మార్టే. డాడీ, ఆన్లైన్ లో చూడండి, మీకు ఏం కావాలనో ఎప్పుడు కావాలనో కొనుక్కోవచ్చు డాడీ. పండుగలు వస్తున్నాయి కదా, దానికి డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చి తక్కువ ధరకి ఇస్తారంట డాడీ. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అంట డాడీ. మనం ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టుకుందాం. సరే డాడీ. ఆన్లైనా? అది ఎట్టొస్తుంది మనకి తెలియదు కదా. బాగా వస్తుందమ్మా, మా ఫ్రెండ్ కూడా ఆర్డర్ చేసుకునింది. సరే మీ ఇష్టం. గంటసేపు ఎత్తుకుతూ ఉన్నావు. అమ్మా, నీకు తెలియదా? అయ్యాగయ్య షాపింగ్ మాల్ వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు. మంచి మంచి వస్తువులు కూడా కొనుక్కోవచ్చు. అయ్యాగయ్య షాపింగ్ మాల్ అది ఎక్కడ ఉంటది? అయ్యో అమ్మ, వాళ్ళకి షాపు లేదు, కానీ ప్రపంచమంతా ఎక్కడి నుంచైనా అమ్మగలరు. ఆన్లైన్ అంగడి అన్నమాట. అందులో ఏమేమి దొరుకుతుంది? అమ్మా, ఇదిగో చూడు, రకరకాల డ్రెస్సులు, చెప్పులు, మేకప్ సెట్, వంట సామాగ్రి, ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఫర్నిచర్, ఇలా అన్నీ దొరుకుతాయి. కంప్యూటర్లు తక్కువ ధరకే దొరుకుతాయట. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు వస్తున్నాయి కదా, ఆఫర్లు కూడా ఇస్తున్నారు. అవునమ్మా, అలాగే డాడీకి యాపిల్ ఫోను, నాకు వీడియో గేమ్ కిట్ కూడా ఆర్డర్ చేశానమ్మా. అవును, నాకు ఎప్పటి నుంచో యాపిల్ ఫోన్ కొనాలని కోరిక. నువ్వు కూడా మంచి శారీలు, దానికి మ్యాచింగ్ నగలు పెట్టుకో. డాడీ, నాకు ఇది ఆర్డర్ చేసేయండి డాడీ. డాడీ, ఇది నీకు. ఇది నాకు. ఇది నాకు.
అక్క మన ఇద్దరం మ్యాచింగ్ కొనుక్కుందాం. ఓకే. సరే. తర్వాత రోజు ఆర్డర్ వచ్చిన తర్వాత ట్రిన్ 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 ట్రిన్. ఏమండి ఫోన్ వస్తుందండి. వస్తున్నా. హలో, హలో, రమేష్ సారేనా సార్? అవును సార్, చెప్పండి. మీకు కొరియర్ వచ్చింది, మీ అడ్రస్ చెప్తారా? తడా రాజీవ్ నగర్ అండి. నేను వచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది, అది కూడా చెప్పండి. సరే సార్. ట్రింగ్ 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 ట్రింగ్. హలో సార్, మీ కొరియర్ వచ్చేసింది. వస్తున్నా సార్. మీకు ఓటీపీ పంపాను కదా, అది చెప్పండి. 0268. థ్యాంక్ యూ సార్. శ్రీను, గాయత్రి, సుశీల కొరియర్ వచ్చింది, రండి. అక్క రండి ఆర్డర్ వచ్చింది. శ్రీను, వెళ్ళి బ్లేడ్ తీసుకురా. తీస్తున్నా, వెయిట్ చేయండి. ఫస్ట్ నా యాపిల్ ఫోన్ ఓపెన్ చేస్తాను. ఇది మోసం, అన్యాయం. ఏమైందండి? ఏంటి, నేను ఐఫోన్ ఆర్డర్ పెడితే యాపిల్ బటన్ ఫోన్ ఇచ్చారు. యాపిల్ ఫోన్. మిగిలిన బాక్స్ కూడా ఓపెన్ చేయండి. అక్క మనం షూ తీసుకుందాం. ఏంటి అంత లో క్వాలిటీ చీప్గా ఉంది? డాడీ, లూజుగా ఉన్నాయి డాడీ చెప్పులు. డాడీ, టైట్గా ఉంది డాడీ. మీరు కరెక్ట్ సైజే పెట్టారా? కరెక్ట్ సైజే డాడీ. అయితే వస్తువులన్నీ ఎందుకు తప్పుగా వచ్చాయి? వాళ్ళకి ఫోన్ చేయండి, మనం మోసపోయాము. హలో సార్, నా పేరు రమేష్. నేను కొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టాను, వస్తువులన్నీ తప్పుగా వచ్చాయి. మీరు ఎవరికి ఫోన్ చేశారు? అయ్యాకి అమాల్కి. నిజమే, కానీ మీ నంబర్ నుంచి మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదు. లేదు సార్, మేము కరెక్ట్గానే పెట్టాము. ఉండండి, ఇప్పుడే చెక్ చేస్తా. లేదు, మీరు మాలాగే ఉన్న అయ్యాకుయ్య కంపెనీలో ఆర్డర్ పెట్టారు, అదొక నకిలీది. మీ దగ్గర ఏదైనా బిల్లు ఉంటే వెంటనే సైబర్ పోలీసులకు కాల్ చేయండి. లేదు సార్, బిల్లులేవి ఇవ్వలేదు. పైగా ఓటీపీ చెప్పడంతో డబ్బులు కూడా కట్ అయిపోయాయి, రసీదులు కూడా ఇవ్వలేదు. సారీ, మేమేం చేయలేము. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఆన్లైన్ షాపింగ్లో కూడా అనేక మోసాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఆఫర్లు ఇస్తున్నారని మనం ఆశపడి ఆర్డర్లు పెట్టకూడదు మిత్రమా. అలాగే చాలా వెబ్సైట్లు మోసం చేస్తారు. రమేష్ గారు, యాపిల్ ఫోన్ అంటే యాపిల్ పండు బటన్ ఫోన్ పెట్టి పంపుతారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమైందండి? సుశీల, మనం మోసపోయాం. మనం పెట్టిన ఆర్డర్ వాళ్ళకి రాలేదంట. అయ్యాకుయ్య అనే కంపెనీకి పెట్టామంట, అది ఒక నకిలీ కంపెనీ అంట. నేను ముందే చెప్పాను, ఎవరైనా విన్నారా? ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నారు. ఇప్పుడు చూడండి, మొత్తం డబ్బులు పోయాయి. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. మీరు దిగులు పడబాకండి, మీకు ఆరోగ్యం బాగలేదు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ట్రింగ్ 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 ట్రింగ్. హలో, ఎవరండి? అమ్మా, మీరు సుశీల గారే కదూ? మీ వారి పేరు రమేష్, పిల్లలు సీను గాయత్రియే కదా? అవునండి. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? అయినా మీరు ఎవరు? అమ్మా, నాకు అన్నీ తెలుసు. మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మోసపోయారు కదా? అవును సార్, ఎలాగైనా మా డబ్బుల్ని మాకు పంపించండి సార్. మీలాగా మోసపోయిన వారికి మా సంస్థ ద్వారా సహాయం చేస్తాము. మీ డబ్బుల్ని మోసం చేసిన సంస్థ నుంచి రికవరీ చేసేదాకా నిద్రపోము. మంచిది సార్, మీరు ఎలాగైనా మాకు సహాయం పడాలి సార్. అమ్మా, మీ బ్యాంక్ అకౌంట్కి కొంత డబ్బులు పంపాను, చూడండి. ఒక నిమిషం ఉండండి సార్.
అవును సార్, 2000 రూపాయలు వచ్చింది సార్. మా ప్రతినిధులు మోసం చేసిన కంపెనీ వారితో మాట్లాడతారు. మీరు మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ మాత్రం నాకు చెప్తే సరిపోతుంది, సరేనా? సరే సార్. అవును సార్, ఓటీపీ వచ్చింది సార్. చెప్పండి అమ్మా. 2126 సార్. అలాగే మీ వారికి కూడా ఓటీపీ వచ్చి ఉంటుంది, అది కూడా చెప్పండి. ఒక నిమిషం సార్, వెయిట్. గాయత్రి, నాన్న ఫోన్ తీసుకొని రా. వస్తున్నానమ్మా. అవును సార్, వచ్చింది సార్. చెప్పండి అమ్మా. 3126 సార్. ధన్యవాదాలు, మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిదే, మన డబ్బులు మనకి తిరిగి వచ్చేస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బులు ఊరికే పోవు కదా. అవునమ్మా. చూడు గాయత్రి, ఏదో మెసేజ్ వచ్చింది. మన అకౌంట్లో ఉంటే డబ్బులు మొత్తం పోయాయి గాయత్రి. అమ్మ, దీంట్లో కూడా మెసేజ్ వచ్చింది చూడు. మీ నాన్న అకౌంట్లో ఉంటే డబ్బులు కూడా పోయాయి. అయ్యయ్యో, ఉండు, నేను వాళ్ళకి ఫోన్ చేస్తా. స్విచ్ ఆఫ్ అని చెప్తుంది. ఏమండి? డాడీ, మమ్మీ పిలుస్తుంది. అండి చూడండి, మన అకౌంట్లో ఉంటే డబ్బులు మొత్తం పోయాయి. డబ్బులు పోయాయా? డబ్బులు ఎలా కట్ అయిపోయాయి? ఎవరో ఆన్లైన్ చీటింగ్ వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే మొత్తం డబ్బులు పోయాయి అండి. అసలు నువ్వు ఎందుకు ఓటీపీ చెప్పావు? నువ్వు ఓటీపీ చెప్పేముందు నన్ను అడగాలి కదా. నన్ను అడగకుండా నువ్వు ఎలా చెప్తావు? మీరు నిద్రపోతూ ఉన్నారండి, మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని లేపిలేదండి. అయ్యో, ఎంత పని చేసావు సుశీల. అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం? చూడరా, మీ మమ్మీ ఎంత పని చేసిందో. ఆన్లైన్ చీటింగ్ వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ అడిగారంట. చెప్పేసింది వాళ్ళ అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కట్ చేసేశారు. మీరు బాధపడొద్దు డాడీ. చూసారు కదా, ప్రతిరోజు ఇలా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు అనేక వస్తువుల్ని వాడుతుంటాం. అంటే మనం కన్స్యూమర్సే కదా. నేటి డిజిటల్ ఎరాలో, ఆన్లైన్ షాపింగ్లలో అనేక మోసాలు జరుగుతున్నాయి. నేను చెప్పే కొన్ని జాగ్రత్తలు పాటించండి. మనం ఏ వస్తువు కొన్నా బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే మనం ఆ వస్తువుకు సొంతవారు అవుతాం. అలాగే ఆఫర్లు, 1 కొంటే 2 ఫ్రీ, ఇవన్నీ క్లియరెన్స్ సేల్స్, వ్యాపారుల ఎత్తుగడ. మనం మోసపోకూడదు. అలాగే ఆహారంలో జరిగే కల్తీని గుర్తించాలి. ఫుడ్ ఐటమ్స్ పైన, ప్యాకింగ్ పైన ఉన్న ఎక్స్పైరీ డేట్ని గుర్తించి కొనుగోలు చేయాలి. మెడిసిన్లు, పర్యావరణానికి హాని కలిగించే వస్తువుని కొనుగోలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మనం మోసపోయినప్పుడు అన్ని ఆధారాలతో నేషనల్ కన్స్యూమర్ ఫోన్కు నమోదు చేసుకోవాలి. ఇందుకు లాయర్ అవసరం లేదు. అలాగే టోల్ ఫ్రీ 1915కి కాల్ చేసి ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. కన్స్యూమర్ అఫైర్స్ పైన అవగాహన కలిగి ఉండాలి. మన కంప్లైంట్ నిజమని తేలితే కోర్టు ఖర్చులతో సహా కంపెనీల నుంచి పరిహారం ఇప్పిస్తారు. మాలాగా ఆన్లైన్, ఆఫ్లైన్ అనే తేడా లేకుండా ఎందరో మోసపోతుంటారు. కాబట్టి అందరూ మేల్కోండి. వినియోగదారుల అంశాల మీద అవగాహన కలిగి ఉండండి. జాగో గ్రాహక్ జాగో, జాగో గ్రాహక్ జాగో. Buy smart, live smart, be a wise consumer. Be aware of your rights. Our money, our rights. Your rights, your product. చిన్న వయసు పెద్ద పాఠం, ఆ పాఠం గుణపాఠాన్ని కూడా నేర్పిస్తుందని పోలాని రితిక, జెడ్పీపీ గర్ల్స్ హై స్కూల్ తడ, తిరుపతి డిస్ట్రిక్ట్. తొండా వర్షిణి, జెడ్పీపీ గర్ల్స్ హై స్కూల్ తడ, తిరుపతి డిస్ట్రిక్ట్. వీరందరితో పాటు వారి గైడ్ టీచర్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియచేయాలి. తాళ్ల కరుణశ్రీ గారు, జెడ్పీపీ గర్ల్స్ హై స్కూల్ తడ మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్. వీరందరికీ మనం ఒక్కసారిగా కరతాళములతో ఆ చిన్నారులను ఆశీర్వదిస్తే మరిన్ని మంచి కార్యక్రమాలతో వారు తప్పనిసరిగా మనందరికీ సేవలు అందిస్తారని నమ్మొచ్చు. కంగ్రాచులేషన్స్ అమ్మా. టీం అందరికీ కూడా చక్కటి స్కిట్ను చాలా విజ్ఞానాత్మకంగా, వినోదాత్మకంగా ప్రదర్శించినందుకు మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక తదుపరి నేషనల్ కన్స్యూమర్ డే 2023 కాంపిటీషన్స్లో విన్నర్స్ ఇన్ కాలేజ్ లెవెల్ కొంతమంది మరి చక్కగా ఎస్ఏ రైటింగ్లోను, అలాగే మరి ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో వారికి ఉన్నటువంటి ప్రతిభను, విజ్ఞానాన్ని వారు ప్రదర్శించగలిగారు. ఇంగ్లీష్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్
ఫస్ట్ ప్రైజ్ కాకినాడ నుంచి వై అభిషిక్త షఫాలి. కంగ్రాచులేషన్స్ అభిషిక్త షఫాలి, మన కాలేజ్ స్టూడెంట్, మన టీం. ఒక్కసారి చప్పట్లు అలా ఆకాశం నుంచి కిందకి జారాలి. కంగ్రాచులేషన్స్ అమ్మా. సో ఫస్ట్ ప్రైజ్ వై అభిషిక్త షఫాలి కాకినాడ నుంచి. వెల్కమ్. గౌరవ మంత్రివర్యుల వారికి అత్యవసర పని ఉన్నందున వారి సమయాన్ని, అలాగే పెద్దలందరి సమయాన్ని మనం కాపాడాలి. దయచేసి గబగబా మీకు ఉన్నటువంటి ఫోటో సెషన్ కూడా ముగించుకొని అవతల వారికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్.